ఈ రోజున తెలంగాణలో ఎక్కడ కూడా రోడ్లు వేయట్లేదు. ఈ రోజున తెలంగాణలో ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి కట్టలేదు, గవర్నమెంట్ స్కూల్ కట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసిర్రా నాయన అంటే ఇంకా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మా మా బడుగు బలహీన వర్గాల ప్రజల ఇళ్లను కొల్లగొట్టి హైడ్రా బుల్డోజ్ చేసి నడి రోడ్డు మీద ఎన్నో కుటుంబాలను నడి రోడ్డుకు తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టినారు. కానీ వీళ్ళు మాత్రం సింహాసనాల పైన కూర్చొని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను ఊరికనే అంటలేను, 2 ఏళ్లుగా వస్తోంది. డిసెంబర్ 9వ తారీఖు వస్తే ఈ డిసెంబర్ 9న 2 ఏళ్ళు కావస్తోంది. మరి 2 ఏళ్లలో ఏం జరిగిందబ్బా అంటే ఈ అనుముల ఫ్యామిలీ, అనుముల ఎవరెవరు పెళ్ళిళ్ళు జరిగినాయి, ఎవరెవరి ఇంట్లో శుభకార్యాలు జరిగినాయి మనం తెలుసుకుందాం. ఓకే, అనుముల ఫ్యామిలీ అది ఎవరన్నా కావచ్చు, కొండలరెడ్డి బిడ్డ కావచ్చు, తిరుపతి రెడ్డి బిడ్డ కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సో అనుముల బ్రదర్స్, అనుముల బ్రదర్స్ అనుముల బ్రదర్స్ ఆడపిల్లల ఇంట్లో పెళ్ళిళ్ళైనాయా? అనుముల బ్రదర్స్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసిర్రు. ఎప్పుడు చేసిర్రు? అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు ప్రజలారా. తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచే మొదలుపెట్టిండ్రు. ఏమని? వీళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిర్రు. మొన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి ఇంకొక అన్న బిడ్డను అన్న కొడుకు పెళ్ళయింది. అయినప్పుడు ఈ సతీమణి మా వదినమ్మ ఉంది కదా, మా వదినమ్మ ఎవరో ఎమ్మెల్యే బర్త్డే అయితే కూడా రేవంత్ అన్న తీసుకుపోతాడు, అన్ని ప్లేసెస్కి తీసుకుపోతాడు వాళ్ళ కుటుంబాన్ని. కానీ సొంత అన్న పిల్లల పెళ్ళిళ్ళు అయితే మా వదినమ్మ ఓలే, ఓన్లీ రేవంత్ ఒక్కడే వేయండు. దాని రీజన్ ఏందనేది నాకు తెలియదు, అదేమన్నా కావచ్చు. బట్ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ వస్తే దీంట్లో నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అధికారులకే నేను చెప్తా ఉన్నా. మీనాక్షి నటరాజన్ కళ్ళు తెరవాలి, మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్పాలి. ఇక్కడ నేను ఓన్లీ అనుముల బ్రదర్స్ని టార్గెట్ చేయట్లే, వాస్తవాలను మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ అనుముల ఫ్యామిలీల అనుముల బ్రదర్స్ పిల్లల పెళ్ళిళ్ళు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. కానీ మా తులం బంగారం ఇవ్వలేదు, మా ఆడపిల్లలకు, తెలంగాణ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితలేవు.